అందరికీ నమస్కారం అండి. నేను మీ శ్రీ కోమలి చందు గ్రామీణ డిజిటల్ సేవలు. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడు వరకు చాలా మోటివేషన్ ఇచ్చారు. చాలా మట్టికి చాలా వీడియోస్ నేను కవర్ చేశానండి గవర్నమెంట్ సంక్షేమ పథకాల కోసం. మరియు ఎక్కడ ఏం జరుగుతుందో నాకు అందిన సమాచారం మేరకు మరియు మా బూరుపూల్లో వివిధ కార్యక్రమాల కోసం మా రాజానగరం నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే శ్రీ బత్తుల బలరామకృష్ణ గారు మా అన్న మరి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ మరి యొక్క రాజానగరం అభివృద్ధికే ఎంతగానో కృషి చేస్తున్నారు. మరియు ఇప్పుడు ఇచ్చే యొక్క సమాచారం కోసం మీరందరూ కూడా విని మీతో పాటు ఇంకొక అనేక మందికి ఈ సమాచారం అందించవలసిందిగా కోరుచున్నామండి. ఎల్ఓసి సీఎం రిలీఫ్ ఫండ్ విన్నారా? ఈ రెండు పదాలు. ఎల్ఓసి హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారికి ముందుగానే ఎల్ఓసి శాంక్షన్ అవుతుంది. మరియు సీఎం రిలీఫ్ ఫండ్ ఏ కారణం చేతనైనా హాస్పిటల్లో జాయిన్ అయ్యి దేనికైనా ట్రీట్మెంట్ తీసుకొని మరి ఆరోగ్యం మెరుగయ్యి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ సెలెక్షన్ అవుతుంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక సీఎం రిలీఫ్ ఫండ్కు అనేక మంది అర్హులైన వారందరికీ కూడా చెక్కులు అందజేయడం జరిగింది. మా రాజానగరం నియోజకవర్గంలో అయితే మా అన్న బత్తుల బలరామకృష్ణ గారు సీఎం రిలీఫ్ ఫండ్కి పెట్టుకున్న ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన వారందరికీ కూడా మరి సీఎం రిలీఫ్ ఫండ్ సెలెక్షన్ చేయడం మరి ఇంటికి వచ్చి మరి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందిస్తున్నారు. వారి యొక్క సేవలను మరవలేము మేము. వారి అన్నట్టుగానే రాజానగర నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు. మరియు మా వదినమ్మ వెంకటలక్ష్మి గారు కూడా ఇంటికొచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందిస్తున్నారు. మరియు టీడీపీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు కూడా అనేక గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్కి సెలెక్షన్ అయ్యే వారందరికీ కూడా ఇంటికెళ్ళి మరి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందిస్తున్నారు. మరి బీజేపీ నాయకులు కూడా ఇలా కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాలను తలపెట్టి వాటిని ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే హాస్పిటల్లో ఉన్న ట్రీట్మెంట్ తీసుకొని డిశ్చార్జ్ అయిన ప్రతి ఒక్కరు కూడా ప్రైవేట్ హాస్పిటల్లోనండి నేను చెప్పేది. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో ఎవరైతే జాయిన్ అయ్యి మరి డబ్బు ఖర్చు పెట్టి మీ యొక్క ఆరోగ్యాన్ని బాగు చేసుకొని డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన వారి కోసం నేను చెప్తున్నాను. అయితే సీఎం రిలీఫ్ ఫండ్కి ఏమేం కావాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఇటువంటి సందేహాలు అన్నీ ఉంటాయి. అయితే హాస్పిటల్లో జాయిన్ అయిన పేషెంటు పూర్తిగా కోలుకొని ఇంటికి వచ్చినచో మరి హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకున్న వాటికి సంబంధించిన ప్రతిదీ కూడా బిల్లులు ఉండాలండి. సీఎం రిలీఫ్ ఫండ్ అప్లికేషన్ ఫామ్ ఉంటుందండి, అది తీసుకోవాలి. సీఎం రిలీఫ్ ఫండ్ అప్లికేషన్ తీసుకొని మరి ఫిలప్ చేయాలి. మొత్తం అన్నీ కూడా ఫిలప్ చేసి ఈ సీఎం రిలీఫ్ ఫండ్కి పేషెంట్ యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు, వైట్ రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంటు జిరాక్స్ పెట్టాలండి. మరియు హాస్పిటల్ బిల్లులన్నీ కూడా ఒరిజినల్ అటాచ్ చేయాలి. మరియు హాస్పిటల్లో డాక్టర్ గారి చేత ఫైనల్ బిల్లు సమరీ ఒకటి చేయించాలి. మరియు డిశ్చార్జ్ సమరీ చేయించాలి. మరియు హాస్పిటల్ రెన్యువల్ సర్టిఫికేటు చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇవన్నీ జత చేసుకొని బిల్లు మీద సీఎం రిలీఫ్ ఫండ్ అప్లికేషన్ మీద అన్నిటి మీద కూడా ఆ హాస్పిటల్ డాక్టర్ గారితో సంతకం పెట్టించి స్టాంప్ వేయించాలండి. వేయించాక సో అవన్నీ కూడా జత చేయించి సీఎం రిలీఫ్ ఫండ్ నేను చూపిస్తాను. ఇప్పుడు ఇది సీఎం రిలీఫ్ ఫండ్ అప్లికేషన్ అండి. ఫస్ట్ పేజీ పేషెంట్ డీటెయిల్స్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు నెంబరు,
ఆధార్ అడ్రస్, బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేవాలి. సెకండ్ పేజీ ఉంటుందండి, పేషెంట్ సైన్ తీసుకుంటారు. థర్డ్ పేజీ ఉంటుందండి, హాస్పిటల్కి సంబంధించిన డాక్టర్ గారు ఈ కాలం పూర్తి చేస్తారు. మరియు డాక్టర్ గారు సైను అండ్ స్టాంప్ కూడా వేస్తారండి. సో వేశాక వీటికి ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డు మరియు బ్యాంక్ అకౌంటు సో జత చేయాలి. జత చేశాక ఒరిజినల్ బిల్స్ అన్నీ కూడా అటాచ్ చేయాలి. మరియు నేను చెప్పాను కదండి, హాస్పిటల్ రెన్యువల్ సర్టిఫికేట్, డిశ్చార్జ్ సమ్మర్, ఫైనల్ బిల్లు ఇవన్నీ కూడా అటాచ్ చేసి ఎమ్మెల్యే 40 ఆఫీస్లో ఇవ్వాలండి. సో అక్కడికి వెళ్ళినాక మీకు ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది, వెరిఫికేషన్ చేస్తారు. వాళ్ళకి కావాల్సిన అన్న సమాచారం మీ దగ్గర నుంచి అడుగుతారు. ఈ ప్రాసెస్ అంతా జరుగుతుందండి. కంపల్సరీగా వెరిఫికేషన్ అయ్యాక మీకు సీఎం రిలీఫ్ ఫండ్ సెలెక్షన్ అయిందని ఫోను మెసేజ్ కాల్ వస్తుంది. మరియు కూటమి నాయకులు స్వయంగా ఎమ్మెల్యే గారే మీ దగ్గరికి వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ను అందజేస్తారు. మరియు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఏమన్నా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. మరియు శ్రీ కోమలిచంద్ గ్రామీణ డిజిటల్ సేవలు బురుగుపూడి వచ్చినా కూడా మీకు సమాచారం ఇస్తాము. సోషల్ మీడియాలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. సోషల్ మీడియా ఎక్కువ సైబర్ క్రైమ్ జరుగుతుంది. మరి ఏ ఓటీపీ ఎవరు ఎక్కడి నుంచి కూడా అడగరు. బ్యాంక్ నుంచి అసలు ఓటీపీ అనేది అడగరు. లింకులు క్లిక్ చేయమని అడగరు. కావున సోషల్ మీడియాలో చాలా జాగ్రత్తగా ఉండండి. సైబర్ క్రైమ్ వాళ్ళకి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా చాలా తెలివితేటలుగా ఉండండి. థ్యాంక్ యూ. ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు మరియు సబ్స్క్రైబ్ చేయండి. మీ శ్రీ కోమలిచంద్ గ్రామీణ డిజిటల్ సేవలు.